బ్యాక్ పెయిన్ బాగా సివియర్గా వచ్చేస్తూ ఉండేదండి. బ్యాక్ పెయిన్ సివియర్గా సడన్గా ఒకరోజు అర్ధరాత్రి అయితే భరించలేక గ్యాస్ ట్యాబ్లెట్లు 4 మింగాను. మింగేసి పెయిన్ తట్టుకోలేక నుంచొని గెంతులేసి అటు ఇటు తిరిగి ఏం చేయాలో అర్థం కాక అర్ధరాత్రి ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు బాధపడతారని చెప్పి నాలో నేనే ఇబ్బంది పడి తలుపులు తీసుకొని బయటికి వెళ్ళిపోయి, ఏంటి నాకు ఎలా పెయిన్ వచ్చేస్తుందని నేను చేయి పట్టుకొని అలా నడుము నొక్కుని అలా చేసుకున్నా. ఆ పెయిన్ ఎన్ని ఎక్స్రేలు తీసుకున్నా, ఎన్ని స్కానింగ్లు చేయించినా ఆ పెయిన్ కనుక్కోలేము. ఎనర్జీ కొంచెం బలంగా ఉండడానికి. ఎందుకంటే నేను లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ తిరగడానికి ఓపిక లేదండి. అటు నుంచి ఇటు తిరగడానికి ఒక 1/2 అవర్ పట్టేది. అలాంటి పరిస్థితుల్లో టెస్ట్ చేయాలి, ఒకసారి చెక్ చేద్దాము అని చెప్పేసి నన్ను అన్నారు. అనగానే నేను ఫిక్స్ అయ్యాను, ఇంకా క్యాన్సర్ అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఇంకా నేను ఎవరికి చెప్పలేదు, కానీ నాలో నేనే ఉంచుకొని నేను క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీ అవుతుండగా దేవుడు నా ప్రార్థన విన్నాడండి. అసలు నిద్ర పట్టేది కాదు, తలంతా గట్టిగా పట్టేసి విపరీతమైన నొప్పి వచ్చేసేది, బాడీ అంతా పెయిన్, అటు ఇటు తిరగడానికి కూడా ఒప్పుకుండేది కాదు. బాత్రూమ్కి వెళ్ళాలంటే గోడ పట్టుకుని నడిచేవాడిని. నన్ను స్నానం చేయడానికి కూడా నాకు ఓపిక లేకపోతే నా స్కియాని అలాగా దేవుడు స్వస్థపరిచాడు. అది నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు దేవుడు. నేను గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాను, దేవా నేను తెలుసుకోవడానికి ఎంతగానో ప్రయాసపడ్డాను, నువ్వేంటి, నీలో మాధుర్యాన్ని తెలుసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాను. మిత్రులారా, మరొకసారి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరొక మంచి సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు నా పట్ల చెప్పినటువంటి ఆయన కృపను బట్టి దేవాది దేవునికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు విశాఖపట్నంలో పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలిగిన వ్యక్తికి ఒకేసారి 4వ స్టేజీలో ఉన్న క్యాన్సర్ ఉందని బయటపడినటువంటి సందర్భాన్ని మనిషి జీవితంలో వింటే ఎటువంటి పరిస్థితి ఎదురవుతుందో దాన్ని స్వయంగా అనుభవించినటువంటి వ్యక్తి మనతో ఉన్నారు. నాతో పాటు మీరు చూస్తున్నారు. ఈ బ్రదర్ పేరు నాగేశ్వర్ గారు. ఆయన ఇంజనీరింగ్ చేశారు. దేవుణ్ణి ఎరిగినటువంటి కుటుంబంలో పుట్టలేదు, ఎరగన కుటుంబంలో జన్మించారు. 9 ఏళ్ల వయసులో మరణం అంచుల మట్టుకు వెళ్ళి తిరిగి వచ్చారు. ఇలాగా ఎన్నో పర్యాయాలు తన మరణం వెంటాడింది. కానీ ఈ రోజున మీ ముందుకు సజీవ సాక్ష్యంతో దేవునికి మహిమకరంగా రావడానికి దేవుడు ఆయన నిలబెట్టారు. 4వ స్టేజీ క్యాన్సర్లోంచి వెనక్కి రావటం అంటే 100% మనిషి కూడా భూమి మీద ఉంటాడంటే అది నమ్మశక్యం కాదు. కానీ ఈరోజు మీరు వింటున్నటువంటి సాక్ష్యంలో చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఆయన స్వయంగా మాట్లాడి తన జీవితంలో జరిగినటువంటి సంఘటనల్ని అనుభవంతో మీతో పంచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఆయన మాట్లాడే మాటే కాదు, ఈరోజు దేవుడు తన ద్వారా మీతో మాట్లాడుతున్న మీరు భావించాలి. ఎందుకంటే చాలా మంది వయసు ఉందని, ఆరోగ్యం ఉందని వెర్రవీగి దేవుని విడిచిపెట్టి లోకానుసారంగా తిరిగే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఈ సాక్ష్యం చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. చావు మట్టుకు వెళ్ళి వెనక్కి వచ్చిన వాళ్ళకి దాని యొక్క విలువేంటో అర్థమవుతుంది. ఈరోజు ఈ బ్రదరు తను బ్రతికినంత కాలం దేవుని కొరకే బ్రతకాలని, దేవుని సాక్షిగా బ్రతకాలని తీర్మానం చేసుకున్నారు. 4వ స్టేజీ క్యాన్సర్ని జయించి మన ముందు కూర్చున్నారు. మనతోనే కాదు, చాలా ప్రాంతాలు ఇక్కడ సంఘాల్లో కూడా ఆయన సాక్ష్యాన్ని వివరిస్తున్నారు. ఈ సాక్ష్యం మీ ముందుకు రావటం నిజంగా చాలా గొప్ప ధన్యత. మీ కుటుంబాలు కూడా దీవించబడతానని ఆశిస్తున్నాను. ఈ సాక్ష్యం చాలా మందికి మీరు పంపించే ప్రయత్నం చేయండి. పూర్తిగా సాక్ష్యాన్ని వినండి. ఈ సాక్ష్యం ద్వారా మీతో దేవుడు మాట్లాడి మిమ్మల్ని బలపరచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్రదర్ని మీకు పరిచయం చేస్తాను. బ్రదర్ ప్రైజ్ లార్డ్ అండి. చాలా సంతోషం బ్రదర్, మీరు మీ సాక్ష్యాన్ని పంచుకోవడానికి మా ముందుకు వచ్చినందుకు, ఈ సమయాన్ని ఇచ్చినందుకు ప్రత్యేకంగా ప్రభు పేరిట మీకు వందనాలు తెలియజేస్తున్నాను. చాలా రోజుల నుంచి మీ సాక్ష్యాన్ని అందరికి అందించాలని నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. కానీ దేవుడు ఈ రోజు నిర్ణయించారు మిమ్మల్ని కలవడం, మీ సాక్ష్యం చాలా మంది దగ్గర తీసుకెళ్లడం దేవుడు నాకు ఇచ్చిన ధన్యతగా నేను భావిస్తున్నాను. మీరు ఫోన్ లో నాకు చాలా విషయాలు చెప్పారు. అయ్యా నేను ఇట్లాగా అనుకోకుండా క్యాన్సర్ బారిన పడ్డాను, అది క్యాన్సర్ అని నాకు తెలిసేసరికి 4వ స్టేజ్కి వెళ్ళిపోయింది అని నాతో చెప్పటమే కాకుండా మీరు సాక్ష్యం చెప్పినటువంటి వీడియోస్ కూడా కొన్ని నాకు పంపించారు. ఈ రోజు ఈ సాక్ష్యం
నేను వింటమే కాదు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు కూడా మీరు స్వయంగా మరణపు అంచుల దాకా వెళ్ళొచ్చిన అనుభవం ఏమిటో వాళ్ళతో పంచుకోండి. దేవుడు మీకు ఎంత గొప్ప కార్యం చేశాడనే దాన్ని వారు చెప్పే ప్రయత్నం చేయండి. మీ సాక్ష్యం చాలా మందిని బలపరుస్తుందని ఆశిస్తున్నాను. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించాలి. మిమ్మల్ని ఇంకా దేవుడు చాలా ప్రాంతాల్లో ఆయన సాక్షిగా వాడుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మహోన్నతుడు, మహాగణుడు, మహాపరిశుద్ధుడు అయిన యేసు క్రీస్తు నామానికి ముందుగా మహిమ చెల్లిస్తున్నాను. దేవుడు నన్ను సజీవ సాక్షిగా ఇక్కడ నిలబెట్టాడు. అందుని బట్టి దేవునికి ముందుగా వందనాలు తెలియజేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, రాజు గారికి కూడా ఎంతగానో ప్రయాసపడి నా గురించి వచ్చి సాక్ష్యం తీసుకోవడానికి ఎంతగానో ప్రయాసపడిన రాజు గారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మాకు అవకాశం ఇచ్చి ప్లేస్ ఇచ్చిన స్టీఫెన్ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. నా ఈ సాక్ష్యం ప్రతి ఒక్కరి వినికుడిలో దేవుడు ఆశీర్వదించి ప్రతి ఒక్కరిని మారు మనసు కలిగజేయడానికి, ఉపయోగపడడానికి, దేవుడు దాన్ని వాడుకోవడానికి కావాల్సిన కృపను చూపించడానికి దేవుడు మాకు దయచేసిన ఈ అవకాశాన్ని మరి ముఖ్యంగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు నాగేశ్వరరావు అండి. నేను అన్యుల కుటుంబంలోంచి రక్షింపబడ్డాను. కళింగ వైశ్యాస్ అనే క్యాస్ట్ లోంచి నేను రక్షింపబడ్డాను. మా ఇంట్లో విగ్రహారాధన బాగా చేస్తారు. అయినా సరే దేవుడిని నేను ఎలా తెలుసుకున్నాను అన్నది కూడా నేను చెప్తాను. చెప్పే ముందు మా కుటుంబం గురించి నేను చెప్తాను. మా అమ్మగారి పేరు రవణమ్మ, మా నాన్నగారి పేరు పి సత్యనారాయణ. నాకు ఒక అక్క, ఒక అన్నయ్య ఉన్నారు. అన్నయ్య పేరు కృష్ణమూర్తి, అక్క పేరు కామేశ్వరి, నా పేరు నాగేశ్వరరావు. నేను లాస్ట్ కుమారుణ్ణి మా నాన్న, మా అమ్మగారికి. నాకు దేవుడు ఫోటో ఒకటి ఎప్పుడు చూస్తూ ఉండేవాడిని. ఒక ఫోటో కొంతమంది దగ్గర చూసేవాడిని, కొంతమంది ఇంట్లో చూసి ఎందుకు అందరి దేవుళ్ళు ఒకలా ఉంటే యేసుప్రభు సెపరేట్గా ఉన్నారేంటి, 2 చేతులకి గాయాలు, తలకి ముళ్ళు కెరటం, హృదయాన్ని బయటికి ఇలా తీసి ఎందుకు చూపిస్తున్నారు అన్న అది నాకు తెలుసుకోవాలన్న ఆతృతతో ఎందుకోనో నాకు దేవుడిని, యేసుప్రభుని నేను తెలుసుకోవాలని చెప్పి ఆ ఆశ చిన్నప్పుడే నాకు దేవుడు ఎందుకు పుట్టించాడు. దేవుడు పుట్టించకుండా నేను ఏమి చేయలేను. నాకు జ్ఞానం లేదు, ఏమీ లేదు. దేవుడిచ్చిన జ్ఞానమే మనం ఇప్పుడు దాకా బతుకుతున్నామంటే దేవుడిచ్చిన జ్ఞానమే. దేవుడిని తెలుసుకోవాలని చెప్పి అలాగా నేను అనుకుంటున్నాను. అనుకున్నప్పటికీ మా పాస్టర్ గారు, ఇప్పుడు నేను వెళ్తున్న పాస్టర్ గారి పేరు కాదరవల్లి, మా అమ్మగారి పేరు పుష్ప. వాళ్ళ దగ్గరికి ఇప్పుడు నేను ప్రస్తుతానికి సహవాసం చేస్తున్నాను. మా పాస్టర్ గారు మా నాన్నగారికి కొంచెం క్లోజ్గా ఫ్రెండ్గా ఉండేవారు. వాళ్ళ ఇంటికి ఏదైనా అకేషన్ అయితే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం అది జరగడం వల్ల నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం, యేసుప్రభు ఫోటో చూసి యేసుప్రభు ఎలా ఉంటారు ఏంటి అన్నది తెలుసుకోవాలన్న ఆశ కలిగి ఉండేది. ఆ ఆశని దేవుడు ఎలాగా తీరుస్తాడన్నది దేవుడు నా జీవితంలో బాగా చూపించాడండి. ఆ ఆశని నేను చాలా బాగా అనుభవించాను. అలా జరుగుతున్న టైంలో నేను బీటెక్ అయిపోయింది. కంప్లీట్ అయ్యే టైంకి నా బీటెక్లో నేను మొత్తం ఫైనల్ ఇయర్కి మొత్తం 15 సబ్జెక్ట్స్ నాకు బ్యాక్లాగ్స్ ఉన్నాయండి. 4.1 కల్లా నాకు 15 సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి. అది 15+416 సబ్జెక్ట్స్ ఉండేవి. అది మొత్తం నేను పాస్ అవ్వాలి. దేవుడిని అడిగాను, దేవా నువ్వు సహాయం చేసే దేవుడు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభు అని చెప్పి అడిగితే దేవుడు నన్ను ఎడ్వర్డ్ విలియమ్స్ అన్నగారు ఉన్నారు కదండి, వాళ్ళ వైఫ్ అమ్మగారు నన్ను పరిచయం చేశారు. అమ్మగారు ఫేస్బుక్లో నాకు కొంచెం కాంటాక్ట్ అవ్వగానే నేను వెంటనే అమ్మగారు ఇలాగా నేను బీటెక్ ఫైనల్ ఇయర్, నేనేమి లేకుండా ఏం దాచుకోకుండా ఇలా దేవుడు నన్ను ఇలాగ వాడుకున్నాడు, దేవుడు నన్ను ఇలాగా స్వస్థపరిచాడు, దేవుడు నన్ను ఇలాగా కాపాడాడు అన్నీ చెప్పి ఇలా నేను బీటెక్ చదువుతున్నాను అమ్మగారు, ఇలాగా నేను బీటెక్ చదువుతుండగా నాకు ఇలాగ బ్యాక్లాగ్స్ అన్నీ ఉన్నాయి అమ్మగారు, ఇవన్నీ క్లియర్ చేయాలంటే నా శక్తి కాదు, నా జ్ఞానం కాదు, నేనేం చేయాలో నాకు తెలియదు అని చెప్పి అమ్మగారికి చెప్పి నేను ప్రార్థన చేసుకున్నాను అమ్మగారితో. నేను అప్పుడు విశ్వాసం నాకు ఎందుకో బాగా విశ్వాసం, అమ్మగారితో ప్రార్థన చేయించుకున్నాను అనేమో కానీ
దేవుడి మీద బాగా విశ్వాసం పెట్టి అమ్మగారు కూడా ప్రార్థన చేశారు. నా గురించి ఎంతగానో పట్టించుకుని ప్రార్థన చేసి ప్రతిసారి నా కాంటాక్ట్‌లో ఉన్న మెసేజ్‌లే, అసలు మాట్లాడడం అంటూ లేదు అమ్మగారితో. అలాంటిది మెసేజ్ చేస్తే నేను 4-1లో ఎగ్జామ్స్ అన్నీ రాస్తే ఆ 15 ఈ 6 మొత్తం కంప్లీట్ అయిపోయాయండి. 4-2 కల్లా మళ్ళా నేను రిలీవ్ అయిపోయాను. 59.55%తో నేను రిలీవ్ అయ్యాను. దేవుడు ఎంతగానో కృప చూపించాడు. దాని తర్వాత నేను జాబ్‌లో జాయిన్ అయ్యాను. ఒక హెచ్‌పీసీఎల్‌లో సబ్‌స్టేషన్‌లో ఒక షిఫ్ట్ డ్యూటీలో నేను జాయిన్ అయ్యాను. ఆ హెచ్‌పీసీఎల్‌లో సబ్‌స్టేషన్‌లో మొత్తం దురాత్మలే ఉంటాయండి. ఆ ఏరియా అంతా యాక్సిడెంట్లు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఆ యాక్సిడెంట్ అయిన దురాత్మలన్నీ హెచ్‌పీసీఎల్‌లో వచ్చేసేవి. ప్రతి ఒక్కరు వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఆ దెయ్యాలు కనబడేవి. అంటే ఆ దురాత్మలు ఇబ్బంది పెట్టేవి. నన్ను మాత్రం ఇబ్బంది పెట్టలేదు. ఎప్పుడూ దేవుడు నన్ను ఇబ్బంది పెట్టడానికి వాటికి అవకాశం ఇవ్వలేదు. నాతో పాటు ఒక అబ్బాయి, క్రిస్టియన్ అబ్బాయి ఉన్నాడు. పాస్టర్ గారు వాళ్ళ బామ్మర్ది, అబ్బాయి పేరు నాని. ఆ అబ్బాయిని మొత్తం ప్లాంట్ మొత్తం పరిగెట్టించాయండి. అలాంటిది నా పక్కన ఉన్న ఒక అబ్బాయిని కూడా అసలు ఆ చెయ్యి గట్టిగా పట్టేసుకొని పేక మీద కూర్చొని గట్టిగా పట్టుకున్నాయండి. అయినా సరే నన్ను ఎప్పుడు ఏమి చేయలేదు. అలాంటి పరిస్థితులు ఎప్పుడు నన్ను విడిచిపెట్టలేదు దేవుడు. ఏ పరిస్థితిలో నేను నాతోనే ఉన్నాడు ప్రభువు. అలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు దేవుడు నన్ను ఎంతగానో కాచి కాపాడిన దేవుడు. అలాగా నేను దేవుడిలో కొనసాగుతుండగా సడన్గా 2018లో నేను జాబు చేస్తున్నాను. సర్వీస్ ఇంజనీర్ కింద కొంచెం అన్ని కంపెనీస్ మారి ఎల్ఎన్టీలో మారాను. తర్వాత రోటార్క్ అనే కంపెనీలో జాయిన్ అయిన తర్వాత నాకు ప్రమోషన్ వచ్చి సూపర్వైజర్గా వచ్చాను. అలాగా సర్వీస్ ఇంజనీర్ కింద మారాను. మారిన తర్వాత నాకు కంపెనీలో ఒక టీం అంటూ బిల్డప్ అయ్యింది. ఆ టైంలో నేను బాగా వర్క్ చేస్తున్న టైంలో 8 ఇయర్స్ సీనియారిటీ సంపాదించుకుని ప్రతి కంపెనీలో నేను కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అయినా సరే మొత్తం ఎంప్లాయీస్ అందరూ ఒక మా ఎక్విప్మెంట్స్ రోటార్క్ ఎంఓవిస్ అని చెప్పి మోటార్ ఆపరేటింగ్ వాల్వ్స్ అని మేము సర్వీస్ చేసేవాళ్ళం. చెన్నైలో నాకు ట్రైనింగ్ కూడా ఇచ్చారు అందులో. దాని గురించి అవి చేస్తుండగా నాకు ఎంతగానో సడన్గా అనీజీగా కొంచెం ఇబ్బందిగా జరిగింది 2018లో. ఆ టైంలోనే నాకు మార్చ్ 18న నా పుట్టినరోజు. ఆ టైంలో మా ఇంటి పక్కన తమ్ముళ్ళు ఇద్దరు, ముగ్గురు నలుగురు వచ్చి నాకు కేక్ పట్టుకొని వచ్చి, కట్ చేయండి అన్నయ్య, మీ బర్త్డే కదా, ఎప్పుడు కట్ చేయలేదు కదా అని చెప్పి వచ్చి నన్ను అడిగారు. అడిగితే నేను సరే అని చెప్పి నేను వెళ్ళి కట్ చేశాను. అయిన తర్వాత నాకు కొంచెం మనసులో చాలా హ్యాపీగా అనిపించి నా గురించి ఎంతగా పట్టించుకున్న వాళ్ళు ఉన్నారు అని చెప్పి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కళ్ళు మూసుకొని పడుకోలేదు. కానీ 2 o'clock అయింది, పడుకున్నాను. కళ్ళు మూసుకుంటే ఒక దర్శనం ఏంటంటే దేవుడు నాకు చూపిస్తున్నాడు ఒకటి. ఏంటంటే నాకు చాలామంది నా బర్త్డేకి గిఫ్ట్లు పట్టుకొని వచ్చారండి. ఆ గిఫ్ట్లన్నీ చూస్తుంటే అందులో ఒక గిఫ్ట్ ఏంటంటే రెడ్ కలర్ బుక్, అందులో గోల్డ్ కలర్ అక్షరాలతో జీసస్ సేవ్స్ అని రాసిపెట్టి ఉంది. అందులో అది ఓపెన్ చేసి చూశాను. దేవుని వాక్యాలన్నీ ఉన్నాయి, వాగ్దానాలన్నీ రాసిపెట్టి ఉన్నాయి. ఒక్కొక్క పేజీ అలా తిప్పుతా ఉన్నాను. 3 పేజీలు తిప్పిన తర్వాత ఒక పేజీలో లెఫ్ట్ సైడ్ యేసుప్రభు సిలువ వేయబడినట్లు ఒక ఫోటో ఉంది. రైట్ సైడ్ ఒక పౌచ్లో ఎండిపోయిన బ్లడ్ అంటుకొని ఒక క్లాత్ ఉందండి. అది చూడగానే ఎందుకు నాకు ఈ గిఫ్ట్, ఎందుకు ఎవరు ఇచ్చారు అని చెప్పి నేను మనసులోనే అనుకుంటుండగానే ఒక వాయిస్ నాకు వినబడుతుందండి, ఆ గిఫ్ట్ నేను నీకు ఇస్తున్నాను అని చెప్పి. అలాంటిది 3 సార్లు నాకు అలా అనిపిస్తే అప్పుడు నాకు ఎందుకు భయం వేసి నెక్స్ట్ సండే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు అండి ఇలాగా నాకు కళ వచ్చిందండి, కలో దర్శనం తెలియదు కానీ అది ఎందుకు వచ్చిందో నాకు తెలియట్లేదు. నా బర్త్డే అయింది, గిఫ్ట్లు పట్టుకొచ్చారు, ఆ గిఫ్ట్లో ఒక గిఫ్ట్ ఉంది ఇలా చెప్పి అందులో ఒక సిలువ వేయబడినప్పుడు దేవుడు కట్టుకున్న క్లాత్ నాకు గిఫ్ట్గా ఇచ్చారని ఎవరో నాతో మాట్లాడుతున్నారండి అని అనగానే గిఫ్ట్ కళ చాలా బాగుంది, దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, మంచి కళ ఇచ్చాడు, కానీ సిలువ అనేసరికి నీకు ఏదో శ్రమ వస్తుందని చెప్పేసి పాస్టర్ గారు నాకు చెప్పడం, జాన్ అన్నయ్య కూడా నాకు చెప్పడం జరిగింది. ప్రార్థన చేద్దాం, నువ్వు కూడా ప్రార్థన చేసుకో అని చెప్పేసి అన్నాడు. అన్నయ్య అంటే వెంటనే నేను ప్రార్థన చేసుకున్న అయిపోయిన తర్వాత ఒక
ఒక 10 డేస్, 1 మంత్ అవుతుందండి. నాకు అది కొంచెం నాకు బాడీలో అనీజీనెస్ అన్నీ తెలిసిపోతున్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నాను. అలాగా అది కొంచెం పెరుగుతా ఉందండి. క్యాన్సర్ అన్నది అక్కడ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉందని చెప్పి దేవుడు నాకు సింప్టమ్ ముందే చూపించాడు. అదేంటంటే సిలువ అన్నది నాకు చూపించాడు కాబట్టి అది బ్లడ్ క్యాన్సర్ అన్నది తెలీదు గానీ, నాకు ఒక బ్లడ్‌కి సంబంధించిన ఒకటి వ్యాధి వస్తుందని చెప్పి దేవుడు నాకు చూపించాడు. ఆ విషయాన్ని నేను పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు గానీ, నాకు హెల్త్ మాత్రం చాలా ఇబ్బందిగా ఉండేది. ఉంటే అలాగా జరుగుతుండగా బ్యాక్ పెయిన్ బాగా సివియర్‌గా వచ్చేస్తా ఉండేదండి. బ్యాక్ పెయిన్ సివియర్‌గా సడెన్‌గా ఒకరోజు అర్ధరాత్రి అయితే భరించలేక గ్యాస్ టాబ్లెట్లు 4 మింగాను. మింగేసి పెయిన్ తట్టుకోలేక నుంచొని గెంతులేసి అటు ఇటు తిరిగి ఏం చేయాలో అర్థం కాక అర్ధరాత్రి ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు బాధపడతారని చెప్పి నాలో నేనే ఇబ్బంది పడి తలుపులు తీసుకొని బయటికెళ్ళిపోయి ఏంటి నాకు ఇలా పెయిన్ వచ్చేస్తుందని నేను చెయ్యి పట్టుకొని అలా నడుము నొక్కొని అలా చేసుకున్నా. ఆ పెయిన్ ఎన్ని ఎక్స్‌రేలు తీసుకున్నా, ఎన్ని స్కానింగ్‌లు చేయించినా ఆ పెయిన్ కనుక్కోలేకపోయారండి. అప్పటికి నాకు ఫిజియోథెరపీ చేశారు. పసరు కట్టేసి, బెల్ట్ కట్టుకొని హెచ్‌పిసిఎల్ జాబ్ చేయడానికెళ్ళేవాడిని. అది ఆ విషయం ఎవరికీ తెలీదు. కాకపోతే మా నాన్న, అమ్మ "ఏంట్రా ఈ ఏజ్‌లోనే ముసలోడివైపోతున్నావు. నీకు అప్పుడే నడుము నొప్పి ఏంట్రా" అని చెప్పేసి అనేవారు. నేనైనా సరే దేవుడి యందు విశ్వాసం కలిగి నేనెప్పుడు దేవుడిని "దేవా నాకెందుకు నిన్ను నమ్ముకున్నాను. నాకెందుకు ఇలా చేత్తన్నావు" అని ఎప్పుడు ప్రశ్నించలేదు. దేవుడిని నేను ప్రశ్నించే అంత మనిషిని గూడా కాదు. దేవుడు మనల్ని పుట్టించాడు. అదే మనకి గొప్ప కారణం. ఎవరినో చాలామంది చనిపోయిన వాళ్ళున్నారు. వాళ్ళని గుర్తించుకొని మనం సజీవులుగా ఉన్నామంటే దేవుని కృప. అలాంటి కృపను మనకు దయచేసాడు. అందులో నేనున్నానంటే చాలా మంచి నాకు అవకాశం ఇచ్చిన దేవునికి ఎంతగానో దేవుని స్తుతించేవాడిని గానీ, నాకు ఎక్కువ వర్షిప్ చేయడం, పాటలు పాడడం, దేవుడిని మహిమపరచడం అంటే చాలా ఇష్టమండి. అలాంటి టైంలో అలా జరుగుతుంది. అలాగే కంపెనీకెళ్ళేవాడిని, వచ్చేవాడిని. అలా జరుగుతుంది. అలా ఈ బ్యాక్ పెయిన్ వస్తుండగానే కంటిన్యూయస్‌గా వస్తుండగానే అలాగా ఆ బ్యాక్ పెయిన్ తర్వాత ఫీవర్ కంటిన్యూయస్‌గా వచ్చేస్తుండేదండి. అసలు ఫీవర్ కంటిన్యూయస్‌గా రాకూడదు. ప్రతి 15 డేస్‌కి ఒకసారి ఫీవర్ వస్తానే ఉండేది. ఆ 15 డేస్‌కి ఫీవర్ వస్తే నేను పాస్టర్ గారికి చెప్తే, "ఏంటి అస్తమానం ఫీవర్ అంటావు? ఎందుకు చెక్ చేయించుకోవచ్చు కదా! బ్లడ్ టెస్ట్‌లయి చేయించుకోవచ్చు కదా!" అనంటే చేయించుకున్నాను అమ్మగారు. మరెందుకు అలా అవుతుందో తెలియట్లేదు అని చెప్పేసి అమ్మగారికి చెప్పాను. చెప్పిన తర్వాత కూడా నాకలా జరిగితే నేను వెళ్ళాను. మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్తే మళ్ళీ యాంటీబయోటిక్ టాబ్లెట్స్ ఇచ్చేవారు. అయి అలా వాడుతా ఉండేవాడిని. అలా జరుగుతా ఉంది. అప్పుడు కొంచెం ఫుడ్ తినేవాడినండి. అలా జరుగుతుంది. 2019 ఎండింగ్‌కొచ్చేసాను. వచ్చిన తర్వాత 2019 ఎండింగ్‌లో నాకింకా ఫుడ్ తినడానికి నా బాడీ సహకరించేది కాదు. ఆ ఫుడ్డు సహకరించకపోతే ఓన్లీ లిక్విడ్సే. రోజు మార్నింగ్ కొబ్బరి బొండాల నీళ్ళు ఒకటే తాగేవాడిని. ఓఆర్ఎస్ కలుపుకొని ఒక లీటర్ బాటిల్ పట్టుకెళ్ళేవాడిని. ఫుడ్డు ఇంట్లోళ్ళు బాధపడతారని క్యారేజ్ పట్టుకొనెళ్ళి అలా తినేవాడిని. లేకపోతే ఎవరైనా కొలీగ్స్ పక్కన ఉంటే వాళ్ళకిచ్చేసేవాడిని. వాళ్ళకిచ్చేస్తే వాళ్ళు తినేసేవారు. లేకపోతే పడేసేవాడిని. నేనేం తిన్నా సరే అది వామిటింగ్ అయిపోయేది. ఏది లిక్విడ్ అయితే పర్లేదు గానీ, ఘన పదార్థం ఏం తీసుకున్నా సరే అది వామిటింగ్ అయిపోయేది. ఇంట్లోళ్ళకి చెప్తే బాధపడతారని చెప్పి నేను నాలో నీలో ఉంచుకొని కరెక్ట్‌గా కరోనా టైము 2020 ఫిబ్రవరి టైంలో కరోనా ఫస్ట్ లాక్‌డౌను మోడీ అనౌన్స్ చేశారు. 1 వీక్ అనౌన్స్ చేశారు. ఆ టైంలో నేను ఆ టైంకి ముందుగానే గాంధీ గారని కేజీహెచ్ డాక్టర్ గారిని నేను కన్సల్ట్ చేసి ఆయన నాకు బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పి ఆయన ట్రీట్మెంట్ చేసి బోన్ మ్యారో టెస్ట్ చేశారండి. బ్యాక్ సైడ్ బోన్‌కి ఒక ఐరన్ ఇంజెక్షన్ పెట్టి డాక్టర్లు తీస్తారండి. బోన్ మ్యారో మొత్తం అంతా బయటికి తీసి దాని టెస్ట్‌కి పంపిస్తే నాకు బ్లడ్ ఇన్ఫెక్షన్ అని చెప్పి ఆయన నాకు బ్లడ్ ఇన్ఫెక్షన్ సరిపడా ట్రీట్మెంట్ చేయడానికి మెడిసిన్ రాసిచ్చారండి. అది పట్టుకొని వెళ్ళి 1 వీక్‌లో లాక్‌డౌను చెప్పేశారు. లాక్‌డౌన్ చెప్పగానే నేను వెంటనే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను. 1 వీక్ లాక్‌డౌన్ కాబట్టి ఇంట్లో రెస్ట్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే కొంచెం రికవర్ అవుతానని చెప్పి నేను ఇంటికి వెళ్ళి టాబ్లెట్స్ టైమ్ టు టైమ్ యేసుకుంటే ఇంకా నీరసంగా నాకు చాలా ఇబ్బందయిపోయేది. అయిపోతే డాక్టర్‌కి మళ్ళీ కన్సల్ట్ చేసాము. చేస్తే డాక్టర్ ఏంచి కేజీహెచ్ వార్డ్‌లో నన్ను పెట్టేశారమ్మా. నువ్వు వేరే డాక్టర్‌ని కన్సల్ట్ చెయ్యి. నా వల్ల అవ్వదు. ఇప్పుడు ప్రెజెంట్ నేను రాలేను బయటికి అని చెప్పేసి ఆయన వేరే డాక్టర్‌ని కన్సల్ట్ చేయమంటే నన్ను
డాడీ నుంచి గాజువాక్లోనే ఎస్జే హాస్పిటల్ అని చెప్పి, అందులో రాజు గారు, ఎంజే రాజు గారు అని, ఆయన సీనియర్ డాక్టర్, రైల్వేలో సూపరింటెండెంట్ ఆయన డాక్టర్. ఆయన దగ్గర తీసుకువెళ్తే ఆయన నన్ను ఒక 1 వీక్ 2 వీక్స్ అలాగా అబ్జర్వ్ చేసి అన్ని ఏ ఏ ట్రీట్మెంట్ బాగుంటుంది అని చెప్పి అన్ని ఫీవర్ కావాల్సిన ట్రీట్మెంట్ అంతా చేశారు. అయినా సరే ఇంకా కంట్రోల్ అవ్వట్లేదు అని చెప్పి ఒక 80 సిలైన్స్ 5 6 అలాగా ఎక్కించారండి. కొంచెం ఎనర్జీ కొంచెం బలంగా ఉండడానికి. ఎందుకంటే నేను లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ తిరగడానికి ఓపిక లేదండి. అటు నుంచి ఇటు తిరగడానికి ఒక 1/2 గంట పట్టేది. అలాంటి పరిస్థితుల్లో నన్ను ఈ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. అప్పుడు ఆయన నుంచి బాడీ అంతా స్కాన్ చేస్తే ఇక్కడ రైట్ సైడ్ ఒక కాయలా వచ్చిందండి. అది చూసి అది బయాప్సీ చేయాలి అని చెప్పి నన్ను బయాప్సీ చేయమని, ఆ బయాప్సీకి కూడా నేను మా నాన్న ఇద్దరం కలిసి, నాన్నగారు నేను కలిసి టౌన్ కేజీహెచ్ డాక్టర్ దగ్గర, జిల్లా పరిషత్ దగ్గర విజయ మెడికల్ సెంటర్ దగ్గరికి నేనే బైక్ డ్రైవ్ చేసుకుంటూ డాడీని తీసుకుని వెళ్ళాను. 3 కొబ్బరి బొండాలు తాగి ఇంటి దగ్గర వెళ్ళి బయాప్సీ అయిపోయిన దాకా నాకు కొంచెం ఓపిక ఉంది. బయటకు వచ్చిన తర్వాత కళ్ళు తిరుగుతున్నాయండి. అప్పుడు దేవుడిని అడిగాను, దేవా నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నాన్నకి బైక్ రాదు, నేను వెళ్ళాలంటే కరోనా టైంలో ఎవడు ఆటో కూడా ఆపడు, ఏం చేయాలి ప్రభు అని అక్కడే ప్రార్థన చేశానండి. ఒక కొబ్బరి బొండలు, ఆయన కొబ్బరి బొండలు పట్టుకుంటూ వచ్చాడు. వచ్చిన వెంటనే మా నాన్న బండి ఆపేసి చాలా ఏడుపుతో, నాన్న వెంటనే కొబ్బరి బొండలు కొట్టించారు, తాగరా నిండుగా తాగరా అని చెప్పేసి, మేము వెళ్ళాలంటే నేను బండి డ్రైవ్ చేయాలి. అదే లాస్ట్ డ్రైవింగ్ అండి నాది. బైక్ డ్రైవింగ్ లాస్ట్ డ్రైవింగ్ అదే. ఇంకా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళానా బైక్ పక్కన పెట్టేసాను, ఇంకా బెడ్ మీదనండి. అటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటే నాకు నీరసం వచ్చినా సరే దేవుడు బైక్ డ్రైవ్ చేయడానికి ఒక కృప చూపించాడు. అదే లాస్ట్ డ్రైవింగ్. ఇంకా బండి లోపల పెట్టేసాము. నేను మంచం మీద పడుకొని ఒక్కొక్కసారి అలా చూస్తుండేవాడిని, బైక్ కాసి చూస్తా. ఇంకా బైక్ డ్రైవ్ చేయడం నా వల్ల అవ్వదు, నన్ను ఎవరైనా తీసుకుని వెళ్ళాలి, నాతో పాటు ఎవడొకడు ఉండాలి, నాన్న అమ్మ ఏం చదువుకోలేదు, హాస్పిటల్ తిప్పాలంటే అవ్వదు, అన్నయ్య డ్యూటీ చేయాలి, నన్ను కూడా పోషించాలని చెప్పి నేను చాలా, అంటే నా మనసులో దేవుడిని అయితే ఎప్పుడు దూషించలేదు, కానీ నా మనసులో నేను చాలా ఇబ్బంది పడేవాడిని. అలాంటి పరిస్థితిలో దేవుడు యెషయా గ్రంథం 38:1 హిజ్కియాని ఎలాగా దేవుడు స్వస్థపరిచాడో అది నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు దేవుడు. నేను గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాను, దేవా నేను తెలుసుకోవడానికి ఎంతగానో ప్రయాసపడ్డాను, నువ్వేంటి, నీలో మాధుర్యాన్ని తెలుసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాను, నీ గురించి ఎంతో శ్రమ పడ్డాను. ఆ టైంలో నువ్వు నన్ను ఎంతగానో కాపాడావు ప్రభువా. ఈ టైంలో కూడా నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే నన్ను తీసుకోగానే నా వల్ల నీ నామానికి అవమానం కలగకూడదు అనే ప్రార్థన చేసేవాడిని ప్రభువా. యేసు ప్రభుకి ప్రార్థన చేసేవాడిని. ఆ టైంలో ప్రార్థన, దేవుడు నా ప్రార్థన విన్నాడండి. అసలు నిద్ర పట్టేది కాదు, తలంతా గట్టిగా పట్టేసి విపరీతమైన నొప్పి వచ్చేసేది, బాడీ అంతా పెయిన్, అటు ఇటు తిరగడానికి కూడా ఒప్పుకుండేది కాదు. బాత్రూమ్కి వెళ్ళాలంటే గోడ పట్టుకుని నడిచేవాడిని. నన్ను స్నానం చేయడానికి కూడా నాకు ఓపిక లేకపోతే నాతో మా చర్చిలో ఒక అన్న ఉంటాడు, బాబ్జీ అని, మా చర్చిలో పరిచయం చేస్తూ ఉంటాడు. ఆ బాబ్జీ ఇప్పుడు సేవ చేస్తున్నాడు. ఆ బాబ్జీ అన్న అబ్బాయి నా దగ్గరకు వచ్చి నాకు షేవింగ్ చేసి నన్ను బాత్రూంలో తీసుకెళ్ళి స్నానం చేశాడు. ఇప్పటికీ నేను మర్చిపోనండి బాబ్జీని. ఎటువంటి పరిస్థితుల్లోనైనా గుర్తుపెట్టుకుంటాను. స్నానం చేసి తీసుకుని వెళ్ళి మళ్ళీ కూర్చోబెట్టి, నీకు ఏ అవసరమైనా నేను చూస్తానని చెప్పి బాబ్జీ నన్ను ఎంతకన్నా, బాబ్జీకి కూడా చాలా వందనాలు తెలియజేస్తున్నాను. అలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను. ఆ టైంలో పాస్టర్ గారు కంటిన్యూస్గా నాకు బాగాలేదని చెప్పి వస్తూ ఉండేవారు. అప్పుడు క్యాన్సర్ అని తెలియదు, ఎందుకో బాగాలేదు, పడుకున్నాడు, ఏదో ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పి, కరోనా టైం కాబట్టి మామూలుగా వచ్చి ప్రార్థన చేసి వెళ్ళేవారు. అది బయాప్సీ చేయాలని చెప్పి బయాప్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే అందులో హాడ్కిన్ లింఫోమా అని చెప్పి బయాప్సీలో రిపోర్ట్ వచ్చింది. మామూలుగా బయట నుంచి లిక్విడ్ తీసి బయాప్సీ చేస్తే అలా వచ్చింది. దాని తర్వాత డాక్టర్ గారు అన్నారు, వెంటనే
ఆ, దాన్ని ఆపరేషన్ చేసి తీసి టెస్ట్కి పంపించాలి అని చెప్పేసి అన్నారు. ఆ టైంలో కూడా దేవుడు మంచి మహాకృపను బట్టి కిషోర్ గారు అని, రత్న కిషోర్ గారు అని చెప్పి కేజీహెచ్ డాక్టరే అక్కడికి వచ్చారు. ఆపరేషన్ చేశారు. నాకు కాయ తీసి ఆపరేషన్ చేయడానికి దేవుడు కృప చూపించాడు. ఆ టైంలో ఆ కాయ తీసి ముంబై టెస్ట్కి పంపించారండి. ఆ రిపోర్ట్ రావడానికి 10 days పడుతుంది. ఆ 10 days పడుతుందని చెప్పి అది వెయిట్ చేసాము. వెయిట్ చేస్తుండగా ఆ రిపోర్ట్ గురించి అని మా అన్నయ్య మళ్ళా విజయ మెడికల్ సెంటర్కి వెళ్ళి రిపోర్ట్ తీసుకుని, నేను అన్నాను అక్కడికి వెళ్ళగానే రిపోర్ట్ నాకు వాట్సాప్ చేసి చెప్పు అని చేసి చెప్పు అని చెప్పేసి అన్నయ్యకి చెప్పాను. ఆ రిపోర్ట్ వాట్సాప్ చేయగానే డాక్టర్ ఏమించి నాకు వాట్సాప్ చేసేయండి రిపోర్ట్, మీరు నన్ను కలవాల్సిన లేదు, నేను చెప్తాను ఏం చేయాలన్నది అని చెప్పేసి అన్నారు. చెప్పగానే డాక్టర్ అన్నారు, నువ్వు అర్జెంటుగా మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్లో జాయిన్ అయిపో అని అన్నారు. క్యాన్సర్ అని వినగానే నాకు ఎంతగానో బాధ అనిపించింది. ఎంతగానో నాకు అసలు ఏం చేయాలన్న చాలా ఆందోళనలోకి వెళ్ళిపోయాను. ఇంట్లో ఎలా చెప్పాలి, అమ్మకి నాన్నకి, ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలన్నది తెలియక ఒక పావుగంట 20 నిమిషాలు అలాగ ఉండిపోయానండి. అసలు నా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ టైంలో ఎంతో ధైర్యం చేసుకుని, నాన్న నన్ను మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్లో జాయిన్ అవ్వమన్నారు డాక్టర్ గారు అని చెప్పేసి అనగానే, అదేంటి ఎలాగంటే జస్ట్ ఒకసారి చూడమన్నారు, ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకోమన్నారంటే, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు పార్థు అని. ఆ అబ్బాయి అగనంపూడిలో హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాడు. ఆ అబ్బాయికి కాల్ చేసి, అరే ఇలాగా నన్ను క్యాన్సర్ హాస్పిటల్లో జాయిన్ అవ్వమంటున్నారు ఆ, అని చెప్తే ఆ రిపోర్ట్స్ నాకు పంపించని చెప్పేసి పార్థు నాకు చెప్పగానే, నేను పార్థుకి రిపోర్ట్స్ పంపించగానే, రే నీకు ఒకసారి టెస్ట్ చేయాలి మళ్ళీ, ఏదైతే తీసారో ఆ పీస్ని మళ్ళీ ఒకసారి తీసుకునిరా, ఒకసారి చిన్న టెస్టే చేయాలి, ఒకసారి చెక్ చేద్దాము అని చెప్పేసి నన్ను అన్నారు. అనగానే నేను ఫిక్స్ అయ్యాను ఇంకా క్యాన్సర్ అని చెప్పి. ఫిక్స్ అయిపోయి ఇంకా నేను ఎవరికి చెప్పలేదు, కానీ నాలో నేనే ఉంచుకొని నేను క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీ అవుతుండగా పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి, ఇలాగా పాస్టర్ గారు అండి ఇలా అంటున్నారు, క్యాన్సర్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమంటున్నారు అని చెప్పి అనగానే, మా చర్చ్లో ఒక క్రాంత్ అని చెప్పి ఒక అన్నయ్యని కన్సల్ట్ చేసి, ఇలాగా అబ్బాయికి ఇలాగ క్యాన్సర్ అనే హాస్పిటల్లో జాయిన్ అవ్వమంటున్నారంట అని చెప్పగానే నన్ను అగనంపూడి క్యాన్సర్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారండి. నాకు బాడీ అంతా టెస్ట్లు చేయడానికని, బ్లడ్ తీయడానికని ల్యాబ్కి తీసుకుని వెళ్తే, ఒక ఇంజెక్షన్ పెట్టి తీద్దామని తీస్తే అసలు బ్లడ్ రావట్లేదండి. గంట పట్టింది నాకు అన్ని టెస్టులు సరిపడా బ్లడ్ తీయడానికి. బ్లడ్ లాస్ అయిపోయాను. 6 pointsకి వచ్చింది నా బ్లడ్. చాలా అసలు నుంచోడానికి కూర్చోడానికి కూడా ఓపిక లేదు. ఆ టైంలో నన్ను క్రాంతి అన్నయ్య, నన్ను దేవుడు చూపించిన అన్నయ్య నన్ను తీసుకుని వెళ్ళి ఎంతగానో నన్ను చెక్ చేయించి, అప్పుడు డాక్టర్ ఫైనలైజ్ చేశారు. బ్లడ్ టెస్ట్లు అన్నీ చూసి, బయాప్సీ కూడా చూసి, మీ అబ్బాయికి బ్లడ్ క్యాన్సర్ అని చెప్పారు. చెప్పగానే నాకు ఇంకా మైండ్ పనిచేయలేదండి. ఇంకా నన్ను అప్పుడు డాక్టర్ బయటికి పంపించేసిన వెంటనే నన్ను మళ్ళీ అబ్బాయికి ఏ స్టేజ్ అన్నది తెలుసుకోవడానికి పెట్ సిటీ స్కాన్ అని చెప్పి ఒక స్కానింగ్ ఉంటుంది. అది స్కానింగ్ చేస్తే అబ్బాయికి ఏ స్టేజ్లో క్యాన్సర్ ఉందని తెలుస్తుంది అని చెప్పి నన్ను ఆ స్కానింగ్కి రిఫర్ చేశారు. అప్పుడు వైజాగ్లో ఆ స్కానింగ్ లేదండి. కరోనా టైంలో స్కానింగ్ చేసే టైంలో ఒక ఇంజెక్షన్ వేస్తారు. ఆ ఇంజెక్షను ఒక 2 hours అది పనిచేస్తుందండి. అది ఫ్లైట్లో, ముంబై నుంచి ఫ్లైట్లో వచ్చి మనకి వచ్చే టైంకి మనకి ఇంజెక్ట్ చేసిన వెంటనే అది స్కానింగ్కి మనల్ని తీసుకొని వెళ్ళిపోవాలి. ఆ టైంలో వైజాగ్లో ఫ్లైట్లు రాకపోవడం వల్ల, ఆ స్కానింగ్కి ఇంజెక్షన్ లేకపోవడం వల్ల నేను విజయవాడ వెళ్ళడానికి అన్నీ చెక్ చేస్తే, విజయవాడలో హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్ అన్నది, ఆ స్కానింగ్ కూడా అక్కడే జరుగుతుంది. ఆ స్కానింగ్కి అక్కడే అపాయింట్మెంట్ తీసుకొని నన్ను తీసుకెళ్ళడానికి పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి జాన్ అన్నయ్య కూడా పాస్టర్ గారే. ఆ అన్నయ్య క్రాంతి అన్నయ్య ఇద్దరు కలిసి నన్ను క్యాన్సర్ స్కానింగ్ గురించి నన్ను తీసుకెళ్ళడానికి ఇద్దరు వచ్చారండి. కారులో నన్ను తీసుకువెళ్తుండగా నాకు పర్మిషన్ కూడా ఆ టైంలో కరోనా
పర్మిషన్ కూడా నాకు పర్మిషన్ అవ్వలేదు. పర్మిషన్ పెట్టేసి ఏదైతే అది అయిందని చెప్పి మేము బయలుదేరిపోయాం. ప్రతి స్టాప్‌లో గూడా మమ్మల్ని ఆపేసేవారండి. గంట, గంట ఆపేసేవారు. అయినా సరే నా గురించి ఎంతగానో ప్రయాసపడి వాళ్ళిద్దరూ కలిసి నన్ను తీసుకొని వెళ్ళి విజయవాడకి హెచ్‌సీజీకి టైంకి ఇన్ టైంలో 2:30కి నన్ను తీసుకొని వెళ్లారండి. స్కానింగ్‌కి ముందు 6 అవర్స్ ఏమి తినకూడదండి. నేను ఆ రోజంతా ఏమి తినలేదు. 2:30 అయింది. నేను అక్కడికి వెళ్ళాను. ఇంకా నాకు ఆల్రెడీ నీరసం ఉంది. ఇంకా పూర్తిగా నీరసం ఉంది. సన్నగా, బక్కగా అయిపోయాను. అప్పుడు బాడీ అంతా బట్టలన్నీ ఇప్పేసి ఒక పైనుంచి ఒకటి యాప్రాన్ ఇచ్చారండి. ఆ యాప్రాన్ వేసుకొని నాకు ఐవీ ఎక్కించడానికి తీసుకుని వెళ్తే ఒక కొత్త అమ్మాయి నర్సు ఆవిడ ఎన్నో నీడిల్స్ వేస్ట్ చేసింది. పొడిచి తీసి అది ఆ బాధ కూడా తట్టుకున్నాను కానీ ఆవిడకి నేను సీరియస్గా చెప్పడానికి కూడా నాకు ఓపిక లేదండి. కనీసం మాట్లాడి అమ్మ ఆపి అమ్మని కూడా అనడానికి నాకు ఓపిక లేదు. అప్పటికి ఆ, నా నా కంట్లోంచి నీళ్ళు చూసి ఏంటి ఇబ్బందిగా ఉందంటే నాకు వేరే వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో పెట్టించండి, ఇలా చేయలే నాకు చాలా ఇబ్బందిగా ఉందంటే అప్పుడు ఒక ఐదో నీడిలో నాకు చాలా జాగ్రత్తగా ఎక్కించారండి. ఎక్కించిన తర్వాత రేడియేషన్ ఇంజెక్షన్స్ 3 ఇస్తారండి. ఇచ్చిన తర్వాత ఒక బాటిల్ కెమికల్ వాటర్ 1 లీటర్ బాటిల్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత అది పూర్తిగా చేదు, ఇంకా అది కాకరకాయ కండ చేదుగా ఉంటుంది. మనల్ని ఒక డార్క్ రూమ్‌లో పెట్టేసి కూర్చొని అసలు కదలకుండా అలా కూర్చోవాలండి. బాడీలో ఉన్న మోషన్ అంతా బయటకొచ్చేసేయాలి. ఆ వాటర్ అంతా తాగేయమన్నారు. ఆ వాటర్ అంతా బలవంతంగా తాగాను. 1 అవర్ ఆ రూమ్‌లో ఉంచారు. డార్క్ రూమ్‌లో ఉంచి ఆ మోషన్ అయిపోయిన తర్వాత స్కానింగ్ తీసుకొని వెళ్లారండి. స్కానింగ్ టైంలో ఒక ఇంజెక్షను పై మనకి ఎక్కుతది. ఒకసారి అది రిలీజ్ చేస్తారు. ఆ రిలీజ్ చేసేటప్పుడు కొంతమందికి ప్రాణం కూడా పోతది. ముందే సంతకం పెట్టించుకుంటారు. ఏమైనా స్కానింగ్ టైంలో ఏమైనా అయితే మా పూచీ కాదని చెప్పేసి. ఆ టైంలో నన్ను స్కానింగ్ తీసుకెళ్ళి ఆ ఇంజెక్షన్ ఎక్కించగానే గుండె ఆగిపోయిందండి. గుండె ఆగిపోయి ఒకసారి మళ్ళీ ఇలా కొట్టుకోవడం మొదలైంది. ఒక్క 5 నిమిషాలు. దేవుడిని ఎంతగానో స్తుతులు చెల్లించాను ఆ టైంలో. ఆ స్కానింగ్ 20 నిమిషాలు అయింది. 20 నిమిషాలు చాలా ఇబ్బంది పడ్డాను. అయిపోయిన తర్వాత బయటికి రాగానే నా గురించి వెయిట్ చేసి వేడిగా ఇడ్లీ తీసుకొని వచ్చి నాకు పాస్టర్ గారి అబ్బాయి జాన్ అన్నయ్య తినిపించి నన్ను ఎంతగానో ప్రేమించి నన్ను తీసుకుని మళ్ళీ రిటర్న్ తీసుకుని వెళ్ళడం జరిగింది. తీసుకుని వెళ్ళిన తర్వాత 3 డేస్ తర్వాత మెయిల్ పంపించారు. మళ్ళీ మెయిల్ పంపించగానే మేము మళ్ళీ హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్, ఆగనంపూడి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళగానే డాక్టర్ చూసి నా ముందే చెప్పేశారు, ఈ అబ్బాయికి 4th స్టేజ్ బ్లడ్ క్యాన్సర్ అండి, హాడ్కిన్ లింఫోమా. ఈ అబ్బాయి 90% చెప్పలేమండి, 10% కీమోలు ఇస్తాము. అది కూడా ఈ అబ్బాయికి తట్టుకునే ఒక శక్తి కూడా లేదు, ఓపిక కూడా లేదు. ఈ అబ్బాయి బక్కగా అయిపోయాడు. ఈ అబ్బాయికి కీమోస్ చేయాలన్నా సరే ఈ అబ్బాయిలో హార్ట్, లివరు, లంగ్స్ అన్నీ, కిడ్నీలు ఇవన్నీ ఎలా ఉన్నాయి అన్ని కండిషన్ చూసుకొని మేము చేయాలి అని చెప్పి మళ్ళీ మళ్ళీ టెస్టులు రాశారండి. కిడ్నీ టెస్ట్, లివర్ టెస్ట్ అన్నీ, ఈ 2D ఎక్కువ అన్నీ రాశారు. పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటే పల్మనరీ ఫంక్షన్ పిఎఫ్టీ చేశారండి. ఆ టెస్ట్కి ఊపిరి గట్టిగా తీసుకొని వదలాలి. అప్పుడు ఎలా ఉంటుంది, లంగ్స్ ఎలా ఉన్నాయో తెలుస్తుంది. ఎన్నిసార్లు ఊపిరి తీసుకొని వదిలానో అదే లాస్ట్ అండి. ఇంకా నాకు ఊపిరి తీసుకోవడం అవ్వలేదు. దగ్గర 1 అవర్ నన్ను చాలా ఇబ్బంది పెట్టేశారు. ఆ టెస్టులన్నిటిలో అన్ని అవయవాలు బాగానే ఉన్నాయి కానీ నాకు బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. అయిపోయింది. అప్పుడు డాక్టర్ ఏంచి కీమోస్ చేయొచ్చు ఈ అబ్బాయికి అని చెప్పేసి నాకు ఎంత ఎంత ట్రీట్మెంట్‌కి ఎంత డబ్బులైతే అంత క్రాంతని నేను పెట్టుకుంటాను ఆ అబ్బాయికి అర్జెంట్‌గా, మీరు ఎంత అయితే అంత చేసేయండి పర్లేదు అని చెప్పేసి అంటే నాకే బాధ. నేను చాలా ఇబ్బంది, అన్నయ్య వద్దు ఇప్పుడు దాకా చేసింది చాలు. నేను 2 రోజులు, 3 రోజులు వెయిట్ చేస్తాను. ఆరోగ్యశ్రీ అప్రూవల్ అవుతదేమో ఒకసారి అడుగుతాను డాక్టర్‌ని అని అడిగి డాక్టర్ ఆరోగ్యశ్రీ రిఫర్ చేస్తే ఆరోగ్యశ్రీ అప్రూవల్ అయింది. అయితే ఆరోగ్యశ్రీలో నన్ను ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ కీమో తీసుకెళ్లారు. ధైర్యంగా ఫస్ట్ కీమో చేయించుకున్నాను. సెకండ్ కీమో కూడా అయ్యింది. నాకు 15 డేస్‌కి ఒక కీమో జరిగేది. ఆ 15 డేస్‌కి ఒక కీమో జరిగేటప్పుడు నేను ఓహ్, ఫస్ట్ కీమో, సెకండ్ కీమో బాగానే ఉందండి. ఆ కీమో ఎక్కుతున్నంత సేపు కూడా
కీమో డ్రగ్స్ కాబట్టి కీమో మెడిసిన్ అంతా డ్రగ్స్ అండి. 3 లీటర్స్ మెడిసిన్ బాడీకి ఎక్కిస్తారండి. ఆ బాడీ ఎక్కించేటప్పుడు ఆ నర్వ్లోకి వెళ్తుండగా ఆ నర్వ్ కంప్రెస్ అయిపోయి గట్టిగా దగ్గరికి అయిపోతుందండి. అప్పుడు ఆ నర్వ్ కూడా నల్లగా బ్లాక్గా అయిపోతుంది. అది హార్ట్ దాకా వెళ్తుంది. హార్ట్ నుంచి పంప్ అయ్యి బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది. ఆ కీమో బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి ఆ మెడిసిన్ అంతా స్ప్రెడ్ అయ్యి బాడీలో కణాలన్నింటినీ చంపుతుందండి. అన్ని అది కీమో అండి. అది 12 కీమోస్ నాకు జరిగాయి. 2 కీమోలు బాగానే చేయించుకున్నాను కానీ మూడో కీమో నుంచి నరకం చూశానండి. బాడీ నర్వ్స్ అన్నీ బ్లాక్ అయిపోయి చాలా ఇబ్బంది పడ్డానండి. ఒక 3 అవర్స్ 4 అవర్స్ సూది ఏ, నరాల్లోకి వస్తే ఎలా ఉంటుందో అలా ఉండేదండి. ఆ టైంలో జాన్ అని నాకు ఎంతగానో పరిచయం చేశాడు. కా పాస్టర్ అయ్యిండు కూడా నాకు ఎంతగానో అన్నయ్యలాగా, సొంత అన్నయ్యలాగా నా చెయ్యి పామి అలాగా రే ఇబ్బందిగా ఉందా ఆపనా అని చెప్పి అడిగి ప్రతిరోజు నన్ను మార్నింగ్ కారులో 6:30కి వచ్చి నన్ను తీసుకుని వెళ్ళి మళ్ళీ ఇంటికి తీసుకుని వచ్చి మళ్ళీ నా గురించి ఆ, ధైర్యం చెప్పడానికి చాలామంది పాస్టర్స్ని తీసుకుని వచ్చి సాక్ష్యాలు చెప్పించి నా గురించి ప్రార్థన చేయించి ఎంతగానో ప్రయాసపడ్డాడు అన్నయ్య. ఎంతగానో నా గురించి ఎంతగానో శ్రమించి నా గురించి ఎంతగానో పెద్దగా అన్నయ్య నన్ను తీసుకొని నన్ను ఎంతగానో దేవుడి ప్రేమను నాపై చూపించాడు. క్రాంతి అన్నయ్యకి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. క్రాంతి అన్నయ్య కూడా నా జీవితంలో ఎంతగానో మంచిగా నన్ను నా ట్రీట్మెంట్కి కావాల్సిన ప్రతి టైంలో కూడా నాకు సహాయం చేసినందుకు వందనాలు తెలియజేస్తున్నాను దేవుని పేరిట. అలాగా జరుగుతుంది. కీమోస్ అయినాయి. ప్రతి 4 కీమోస్కి ఒకసారి నాకు పెట్ సిటీ స్కాన్ చేసేవారు. మధ్యలో సిటీ స్కాన్ చేసేవారు. ఈ స్కానింగ్లకి చాలా ఇబ్బంది పడేవాడిని అండి. 6 అవర్స్ ఫాస్టింగ్లో ఉండే చాలా ఇబ్బంది పడేవాడిని. ఒక్కొక్కసారి అయితే నరువు దొరకకపోతే 4-5 డాక్టర్లు నర్సులు చైన్ గట్టిగా పట్టుకొని కొట్టేవారండి. అయినా సరే నా చేతులు ఇచ్చేసేవాడిని. ఒకరోజు అయితే నరువు దొరకకపోతే ఇక్కడ నాకు నరువు పెడితే ఇదే పొజిషన్లో దగ్గర 2 అవర్స్ 3 అవర్స్ అలా ఉండిపోయి అలాగే ఎక్కించుకొని అంత పెయిన్ అనుభవించేవాడిని. ఆ టైంలో నేను అలా జరుగుతుంది. ప్రతి 3 సార్లు పెట్ సిటీ స్కాన్ అంటే నాకు తెలిసి ఒక 8 కీమోస్ అయిన తర్వాత పెట్ సిటీ స్కాన్ అయిన తర్వాత డాక్టర్ దగ్గరికి మళ్ళీ స్కానింగ్ రిపోర్ట్ పట్టుకొని పెట్ సిటీ స్కాన్ రిపోర్ట్ పట్టుకొని వెళ్తే చిన్న మైల్డ్గా కొంచెం మార్పు ఉందంటే అంతేగాని ఏ మార్పు లేదండి. కడుపులో ఎంత పెద్ద ఏంటంటారా ట్యూమర్ ఉందండి. అది కూడా అసలు కనీసం చిన్నది కూడా లేదు. అది కూడా ఏం చేయాలన్నది అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి డాక్టర్ చెప్పడం జరిగింది. అసలు ఏ ఇంప్రూవ్మెంట్ లేదని అన్నారు. లాస్ట్ 4 కీమోస్ టైంలో నేను దేవుడిని అడిగాను, దేవా ఏ మార్పు లేదు, అసాధ్యమైన దాటిని సాధ్యపరిచే దేవుడు కాబట్టి నేను అడుగుతున్నాను ప్రభువా. ఆ టైంలో బాడీలో మెడిసిన్ బాగా ఎక్కువైపోయి చాలా ఇబ్బందిగా ఉండేదండి. అంటే ఇబ్బంది అంటే ప్రతి చిన్నదానికి భయపడి, అంటే ధైర్యం లేకుండా ప్రతిదానికి భయపడేవాడిని. అంటే బాడీలో ఆ మెడిసిన్ వల్ల నా బాడీ అలాగా అయిపోయేది. నాకు ఇంట్లో ఉంటే మనశ్శాంతిగా ఉండేది కాదు. ఏదో ఇబ్బందిగా ఉండేది. ఫ్రీనెస్ ఉండేది కాదు. బయటన నడిస్తే కొంచెం ఫ్రీగా ఉండేది. తమ్ముళ్ళు లక్కీ, రవి వీళ్ళందరూ నన్ను వచ్చి తీసుకొని వెళ్ళేవారండి. వాకింగ్ తీసుకెళ్ళేవారు చర్చిలో తమ్ముళ్ళు. నన్ను తీసుకొని బుజ్జులు, లోకి వాళ్ళందరూ నా దగ్గరికి ఎంతగానో ప్రయాసపడి వచ్చి నన్ను ప్రతిదానికి తీసుకొని వెళ్ళేవారండి. నేను తీసుకొని వెళ్ళేటప్పుడు నేను ఎంతగానో వాళ్ళు కూడా చాలా ప్రతి పరిస్థితుల్లో కూడా నాకు ఫోన్ చేయగానే రెస్పాండ్ అయ్యేవారు. ప్రతి కీమోకి కూడా కీమో అయిపోయిన తర్వాత నాకు ఎంతగానో ఇబ్బందిగా ఉండేది. అది ఎలా ఉంటుందంటే చాలా మైండ్ అంతా డిస్టర్బ్గా ఉండి తల అంతా గట్టిగా వికారంగా తల పట్టేసినట్టు ఉంటుంది. ఆ టైంలో నేను ఫుడ్ కూడా తినలేను. అందుకని కీమో అయిపోయిన వెంటనే నన్ను ఫుడ్ పెట్టేసి నాకు ఆ టైంలో ఎవరు మాట్లాడినా నాకు చాలా ఇరిటేషన్గా ఉండేది. ఆ టైంలో జస్ట్ కళ్ళు మూసుకొని నేను అలా కళ్ళు మూసుకొని ఉండడమే. అది కూడా బయటికి పైకి కూడా ఉండేవాడిని కాదు. వెనక్కి తిప్పేసి కళ్ళు మూసుకొని గట్టిగా ఉండి అలాగా పడుకుంటే 2-3 డేస్కి కొంచెం ఫ్రీగా ఉండేదండి. ఆ కీమోస్ అయిన తర్వాత కీమో అంటే చాలా ఇబ్బంది అండి. 1 కీమో 2 కీమోలు కాదండి, 12 కీమోస్ అయ్యాయి. లాస్ట్ 4 కీమోస్లో దేవుడు నాకు కార్యం చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు లాస్ట్ కీమో అయిపోయింది. పెట్ సిటీ స్కాన్ అయింది. రిపోర్ట్స్ రావాలి. రిపోర్ట్స్ వచ్చే టైం కల్లా
నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అమ్మగారు నాకు ఫోన్ చేసి హాస్పిటల్కి వెళ్తున్నావా అంటే, అవునా ఆంటీ అంటే, అమ్మగారు నాకు నువ్వు వెంటనే వెళ్ళి ఆ, ప్రార్థన చేసుకుని ఏమి అనొద్దు, యేసు రక్తమే జయం అనుకుంటా హాస్పిటల్కి వెళ్ళు అన్నారు. అని అంటే నేను స్టార్ట్ అయిన కాంచి హాస్పిటల్కి వెళ్ళే అంతవరకు కూడా యేసు రక్తమే జయం అనుకుంటానే వెళ్ళానండి. అక్కడ రిపోర్ట్ తీసుకున్నాను. రిపోర్ట్ తీసుకొని చూడగానే నాకెందుకనో లైట్‌గా కొంచెం క్యూర్ అయిందని అనిపించింది గానీ, మన నాలెడ్జ్‌కి డాక్టర్లు చెప్పిన దానికి చాలా తేడా ఉంటది కదా అని చాలా దేవుని స్తుతించుకుంటానే ఉన్నానండి. దేవుని స్తుతిస్తానే ఉన్నాను. డాక్టర్ పిలిచారు. లోపలికి వెళ్ళాను. డాక్టర్ చూసారు. నా రిపోర్ట్స్ చూసారు. చూసి నాకెవరు స్కానింగ్ చేశారో వాళ్ళు "ఎక్కడైనా స్కానింగ్ చేయించావంటే" "అక్కడే చేయించాను సార్" అంటే నా రిపోర్ట్ చూసి నన్ను చూసి అలాగే 4 సార్లు చూసారండి. చూసి మళ్ళా ఆ స్కానింగ్ ఎవరు చేశారో వాళ్ళకి కాల్ చేశారు. "ఈ రిపోర్టు నాగేశ్వరరావుదేనా" అని అడిగారు. అడిగితే "లేదండి అమ్మ ఒకసారి చెక్ చేసి చెప్పండి" అని చెప్తే వాళ్ళు మళ్ళీ చెక్ చేసి నాకు చెప్తే డాక్టర్‌కి చెప్తే డాక్టర్ మళ్ళీ చూసి నన్ను మళ్ళీ అడిగారు. "నీకు ఏ స్టేజ్ క్యాన్సర్ అని చెప్పావు" అని అడిగితే డాక్టర్ గారు అందులోనే రాశారండి 4థ్ స్టేజ్ క్యాన్సర్ అని చెప్తే "ఏ ఏంటమ్మా నీకు మిరాకిల్ జరిగిందని" చెప్పేసి ఆయన అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నాకు క్యాన్సర్ తగ్గిపోయిందని ఆయన ఎలా చెప్పారంటే, "నువ్వు ఇంక రావసరం లేదమ్మా ట్రీట్మెంట్‌కి" అని చెప్పేసి అన్నారు. నాకు డౌట్‌తో నేను ఇంకా ఏం చేయాలో అర్థం గాక మళ్ళీ డాక్టర్ గారు "ఏంటి సార్ మళ్ళీ చెప్తున్నారంటే" "దేవుడు నిన్ను స్వస్థపరిచాడు. నువ్వింక రావసరం లేదని" చెప్పేసి అన్నారు. "ఇంక రావద్దు. 6 నెలలకొకసారి వస్తే సరిపోతది. నువ్వు రివ్యూకొచ్చి ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకొని మా దగ్గరకొస్తే సరిపోతదని" చెప్పేసి అన్నారు. మళ్ళీ డౌటొచ్చి బయటకొచ్చిన తర్వాత చాలామంది క్యాన్సర్ ట్రీట్మెంట్స్ కీమోస్ అయిపోయిన తర్వాత కూడా మెడిసిన్‌కొస్తున్నారండి పేషెంట్స్. 1 మంత్ మెడిసిన్స్ పట్టుకొని వెళ్తున్నారు. అలా వస్తున్నారు, వెళ్తున్నారు. నాకు గూడా మెడిసిన్ అలా ఇస్తారేమో అని చెప్పి మళ్ళీ డాక్టర్‌ని మళ్ళీ మర్చిపోయారేమో అని చెప్పి డాక్టర్ దగ్గరికెళ్ళి "డాక్టర్ గారు నాకు మెడిసిన్ ఏమైనా వాడాలా?" అని చెప్పేసి నేను అడిగాను. డాక్టర్ గారిని అడిగితే డాక్టర్ "నువ్వేం మెడిసిన్ వాడాల్సిన లేదు. నువ్వు ప్రశాంతంగా నార్మల్ మనిషి ఎలా ఉన్నాడో నువ్వు అలాగే ఉండొచ్చు. అన్నీ తినొచ్చు. ఏమీ తినకూడదని ఏం లేదు. అన్నీ తినొచ్చు అని చెప్పేసి నువ్వు ఎళ్లి నీ దేవుడిని గట్టిగా మొక్కుకున్నావు కాబట్టి నీకు దేవుడు స్వస్థపరిచాడు" అని చెప్పేసి ఆయన లాంగ్వేజ్‌లో నాకు చెప్పారు. నాకు చెప్పగానే నా ఆనందానికి అవధులు లేవండి. వెంటనే పాస్టర్ గారికి ఫోన్ చేసి "పాస్టర్ గారండి దేవుడు నన్ను స్వస్థపరిచారు." ఆ రోజు ఫాస్టింగ్ ప్రేయర్ అవుతుంది. ఉపవాస ప్రార్థనలో అందరికీ చెప్పి దేవునికి మహిమ చెల్లించారు. వెంటనే జాన్ అన్నయ్యకి కూడా చెప్పి ఇంట్లో చెప్పి చాలా సంతోషపడ్డారు. వెంటనే ఆ నెక్స్ట్ వీకే నేను సాక్ష్యం చెప్పడానికి రెడీ అయ్యి నేను సాక్ష్యం చెప్పానండి. నేనసలు ఎప్పుడు నేను పాటలైతే పాడాను గానీ, ఎప్పుడు నేను సాక్ష్యం కూడా నేను అప్పుడు కాన్ఫరెన్స్‌లో చెప్పాను. మళ్ళీ లైవ్‌లో చెప్పడం ఇలా చెప్తున్నాను. అలాంటివి నన్ను ఈ సాక్ష్యం, ఈ కళ దర్శనం ఇచ్చి అందరికీ చెప్పమని నాకు దేవుడు చెప్పాడు కాబట్టి నేను చెప్తున్నాను. దేవుడి పని నేను చేస్తున్నాను కాబట్టి దేవుడు నన్ను ఒక పాత్రగా వాడుకుంటున్నాడు కాబట్టి నేను ఎంతగానో మహిమపరుస్తున్నాను. దేవుడు పుట్టిన ప్రతి ఒక్కరిని దేవుడు ప్రణాళికలో ఉన్నారు కాబట్టి, దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు కాబట్టి, నాలాంటి సాక్ష్యాలు బోలెడు దేవుడు మన రాజుగారి ద్వారా చాలామంది ద్వారా దేవుడు అందరికీ వినిపింప చేయాలని కోరుతున్నాడు. అందరిని చేతులెత్తి జోడించి అడుగుతున్నాను. అందరూ దేవునికి సమర్పించుకోవాలని కోరుకుంటున్నాను. దేవునికి సమర్పించుకోవడం అంటే మామూలుగా వచ్చేసి చర్చిలో కూర్చోవడం కాదండి. దేవుని మనసారా ఆరాధించాలి. దేవుడిని మనసారా ప్రేమించాలి. మనసారా ప్రార్థన చేయాలి. దేవా నువ్వే నా దిక్కు అని అన్నది ప్రార్థన. దేవా నువ్వే నాకు ఆధారం అన్నది ఆరాధన. ఆ విధంగా మనం మార్చుకుంటాం. భక్తి జీవితం అంతా మారుతది. దేవుడు అదే కోరుకుంటున్నాడండి. ఎటువంటి పరిస్థితులొచ్చినా దేవుడు దాన్ని సాధ్యం చేసే దేవుడు కాబట్టి మన బైబిల్‌లో ఎన్నో కార్యాలు చూసాము. అయినా సరే మన ఇప్పుడు ఉన్న ప్రపంచంలో నా జీవితాన్ని గూడా మీకు దేవుడు చూపిస్తుండు. బైబిల్‌లోనే భక్తులు గురించి కాదు గానీ, నేను కూడా ఒక సాక్షిగా దేవుడికి ఉండాలని దేవుడు నన్ను ఎంచుకున్నాడు. ఎప్పుడు నేను ఒకసారి అనుకునేవాడిని చాలామంది సాక్ష్యాలు చెప్తుంటే, స్టేజ్ మీద సాక్ష్యాలు చెప్తుంటే ఏదో జరిగిందిలే, ఏదో చేసాడులే నేను కూడా
అలా చెప్తే నాకు ఆ అవకాశం ఎప్పుడు వస్తుంది అని అనుకునేవాడిని. అలాంటిది ఒక అవకాశం కావాలి అంటే చాలా ఇబ్బంది పడాలి, చాలా శ్రమ పడాలి, దేవుడి గురించి ఎంతో పాటు పడాలండి. అలాంటి ఆశ కలిగి ఉన్నాను కాబట్టి నన్ను ఆశ తీర్చడానికి క్యాన్సర్ని ఎంటర్ చేశాడు, కానీ దేవుడు నన్ను పాడు చేయాలని క్యాన్సర్ని ఎంటర్ చేయలేదండి. నా జీవితానికి క్యాన్సర్ రావడం ఎంతగానో భాగ్యంగా ఎంచుకుంటున్నానో. దేవుడి గురించి నేను శ్రమ పడ్డాను. ఆ శ్రమ అంతా క్యాన్సర్లో నాకు దేవుడు నా పక్కనే ఉండి నన్ను ఎంతగానో ప్రేమించాడు. ఆ విషయాన్ని కూడా నేను ఎంతగానో తెలుసుకున్నాను. నా పక్కన ఉన్నప్పుడు దేవుడు నా క్యాన్సర్లో, కరోనా టైంలో క్యాన్సర్ రావడం అంటే చాలా కష్టం. నేను బతకడమే చాలా కష్టం. ఆ టైంలో ఒక్క రూపాయి ఎవరు హెల్ప్ చేయరండి. ఒక్క మనిషికి కనీసం వాటర్ ఇవ్వడానికి ఎవరు హెల్ప్ చేయరండి. ఆ టైంలో నాకు దగ్గర ఒక 10 లక్షల దాకా ఖర్చు అయింది. ఒక్క రూపాయి, అందులో ₹1,00,000 నేను దాచుకున్న డబ్బులు ఉన్నాయి. మిగతా 9 లక్షలు దేవుడే నాకు హెల్ప్ చేశాడు, దేవుడే నాకు దయచేశాడు. అనుకున్న రీతిలో చాలామంది మా ఫ్రెండ్స్, కంపెనీ వాళ్ళు, నా కొలీగ్స్, మా ఇంజనీర్స్, మేనేజర్స్ అందరూ కలిపి నాకు ఎంతగానో హెల్ప్ చేశారు. క్రాంతి అన్నయ్య కూడా చాలా హెల్ప్ చేశాడు. పాస్టర్ గారు ఎంతగానో ప్రార్థన చేశారు. పాస్టర్ గారిని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. అనుకోని ఒక్క సంఘటన మీకు చెప్తాను, ఎలా హెల్ప్ చేస్తారన్నది దేవుడి గురించి. ఇద్దరు వ్యక్తులు నా జీవితంలోకి ఎలా వచ్చారు, ఎలా హెల్ప్ చేశారు అన్నది కూడా మీకు చెప్తాను. ఈ విషయం నిజంగా జరిగిందండి, నేను అబద్ధాలు చెప్పట్లేదు. దేవుడి సన్నిధిలో నేను వర్క్ చేస్తున్నప్పుడు ఒక ఆయన కొలీగ్, అంటే వేరే కంపెనీలో వర్క్ చేస్తున్నాడు, బయట నుంచుంటే నేను కంపెనీ అయిపోయిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత అతను రోడ్డు మీద నుంచుంటే ఎక్కడికి వెళ్ళాలని అని చెప్పి అడిగి డ్రాప్ చేశాను. 2 టైమ్స్ డ్రాప్ చేశాను. డ్రాప్ చేసినందుకు ఆయన నన్ను గుర్తుపెట్టుకున్నాడండి. ఆయన క్రిస్టియన్ కాదు, దేవుడు నమ్ముకోలేదు, అన్యుడు ఆయన. అలాంటి ఆయన దేవుళ్ళు నన్ను ఎంతగానో కృతజ్ఞత కలిగి ఉన్నాడు. మనకెంతో కార్యాలు చేస్తాడు దేవుడు, మనం కృతజ్ఞత కలిగి ఉండం. అలాంటిది ఆయన కృతజ్ఞత కలిగి నాకు బాలేదని నా ఫోటో హెచ్పిసిఎల్లో అందరూ వాట్సాప్లో షేర్ చేస్తే అతను నన్ను చూసి నాకేదో చేయాలని చెప్పి అతను వాళ్ళ అమ్మాయి ఇన్ఫోసిస్లో హైదరాబాద్లో జాబ్ చేస్తే వాళ్ళ కొలీగ్స్ అందరికీ చెప్పి అమౌంట్ కలెక్ట్ చేసి 22,500 అమౌంట్ని కలెక్ట్ చేసి నా దగ్గరికి తీసుకురావడానికి మా అడ్రస్ తెలియదు, నా ఫోన్ నెంబర్ తెలియదు, ఏమీ తెలీదు. ఆయన నా ఫోన్ నెంబర్ కనుక్కొని నాకు కాల్ చేసి కరోనా టైంలో క్యాబ్ బుక్ చేసుకుని వాళ్ళ ఫ్యామిలీతో నా దగ్గరకు వచ్చి అతను ఇలాగ 22,000 వచ్చిందండి, 500 క్యాబ్కి అయింది, 22,000 మిగిలింది, ఇది మీకు ఇవ్వాలని వచ్చాం, ఇలాగ మా అమ్మాయి కలెక్ట్ చేసి తెచ్చిందని చెప్పి దేవుని ప్రేమ అన్యుడు చూపించాడు నాకు. అది చూపించగానే చాలా దేవుడికి ఎంతగానో వందనాలు తెలియజేశాను. అది అసలు నేను దేవుడిని ఆ రుణం తీర్చుకోలేను. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఎంతగానో ఆదరించాడు. ఆ టైంలో డాడీ మమ్మీ దేవుని ప్రేమను చూడడం నేను గమనించానండి. ఆయన బయటికి వెళ్ళిపోయాడు వాళ్ళ ఫ్యామిలీతో. వెళ్ళిపోగానే డాడీ గేట్ పట్టుకుని అక్కడే కుప్పకూలి పడిపోయాడండి, ఏడ్చాడు. ఎందుకు ఎవరెవరో వచ్చి వీడికి డబ్బులు ఇవ్వడం ఏంటి, కరోనా టైంలో ఎవరు డబ్బులు ఇస్తారు అని చెప్పి 22,000 నాకు ఇచ్చి వెళ్ళడం చాలా వాళ్ళకి. మా నాన్నగారికి ఇంకా యేసు ప్రభు నీతో ఉన్నాడు రా, దేవుడు నీతో ఉన్నాడని యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్పాడండి. నేను ఎంతగానో దేవుడిని బట్టి గర్వించాను. అలాంటి పరిస్థితుల్లో అదొక ఇన్సిడెంట్. అయితే ఒక ఆయన హెచ్పిసిఎల్లో గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి, ఆయన ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు. ఆయన లెనిన్ బాబు గారు అని, ఆయన సీనియర్ టెక్నీషియన్. ఆయన నాకు 2 సార్లు పరిచయం అయ్యారు, 2 సార్లు కలిసినప్పుడు నా సాక్ష్యం ఆయనకి, ఆయన సాక్ష్యం నేను మామూలుగా మాట్లాడుకునేలా ఎలా దేవుళ్ళలోకి వచ్చానని చెప్పి అలా మాట్లాడుకుంటున్నగా ఆయన నన్ను ఎంతగానో ప్రేమించి కరోనా టైంలో నన్ను దేవుడు జ్ఞాపకం చేశాడంట ఆయనకి. నేను ఎవరినో ఆ కాంట్రాక్ట్ ఎంప్లాయీని, ఆఫ్టర్ ఆల్ నన్ను గుర్తు చేసుకొని నాకు నా నెంబర్కి కాల్ చేసి, నాగేష్ నువ్వు ఎలా ఉన్నావు, దేవుడు నాకు నిన్ను గుర్తు చేశాడు, నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఇప్పుడు ఎలా ఉంది, నువ్వు ఏం చేస్తావు అనగానే నాకు సార్ నాకు బ్లడ్ క్యాన్సర్ వచ్చిందండి అనగానే వాళ్ళ వైఫ్ అతను కూడా మోకాళ్ళు వేసి నా గురించి ఏడ్చి ప్రార్థన చేశారు. నా దగ్గరికి వెంటనే నా అడ్రస్ లొకేషన్ పెడితే నా దగ్గరకు వచ్చి ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ పట్టుకుని వచ్చి మెడిసిన్కి ఒక 3,000 ఇచ్చి
ఆయన ఎంతగానో వెళ్ళిపోయారు. నన్ను ఎంతగానో పట్టించుకొని, సొంత అన్నదమ్ముడిలాగా నన్ను పట్టించుకొని ఒక్కొక్కసారి పెట్ సిటీ స్కానింగ్‌కి 30,000 అయితే ఒకసారి తీసుకొనొచ్చి నాకు 20,000 రోడ్డు మీద ఇచ్చేసి వెళ్ళిపోయాడండి ఆయన. అటువంటి సిట్యుయేషన్ చాలా జరిగాయి నాకు. అలాంటి పరిస్థితిని దేవుడు నాకు చూపించాడు. దేవుడు ఎప్పుడు ఏ మనిషిని విడిచిపెట్టాడని మనం అనుకుంటాం. దేవుడు తగిన సమయంలో మనకి కావాల్సిన సహాయం దయచేస్తాడు. దీన్ని బట్టి నా సాక్ష్యం ద్వారా దేవుడికి మహిమ కలగాలని, దేవుడి గురించి ఒక్క చిన్న కోరస్ పాడి దేవుని మహిమపరుస్తూ ఈ సాక్ష్యాన్ని ముగించాలనుకుంటున్నాను. త్రియేక దేవుడైన యెహోవాను కెరూబులు సెరాపులు నిత్యము ఆరాధించెదరు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచునుండెను. త్రియేక దేవుడై యెహోవా నా శాపము బాపిన రక్షణతో నా రోగాల పర్వము ముగిసెనే. నా శాపము బాపిన రక్షణతో నా రోగాల పర్వము ముగిసెనే. వైద్య శాస్త్రములు గ్రహించలేని ఆశ్చర్యములెన్నో చేసినావే. వైద్య శాస్త్రములు గ్రహించలేని ఆశ్చర్యములెన్నో చేసినావే. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు నుండెను. త్రియేక దేవుడైన యెహోవాను కెరూబులు సెరాపులు నిత్యము ఆరాధించెదరు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు నుండెను. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు నుండెను. హల్లెలూయా. దేవుడు వైద్య శాస్త్రంలో గ్రహింపలేని ఆశ్చర్య కార్యములు నా జీవితంలో చేశాడు. అందరి జీవితాల్లో చేయగల సమర్థుడండి. అందరూ ఈ సాక్ష్యం బట్టి దేవుని మహింపరచాలని ఎంతమందో ఇంకా తెలుసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. దేవుడు ఎంతగానో కృప చూపే దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని గురించి తెలుసుకుని రక్షణ మారుమనసు పొందాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని వందనాలు తెలియజేస్తున్నాను.